జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ న్యూస్ ద్వారా కొంతమంది ఈ సూడో సెక్యులర్ సన్నాసులు ఉన్నారు కదా, వాళ్ళకి మాత్రం బొచ్చు ఎగరగొట్టేచ్చా ఈ న్యూస్లో. ఖచ్చితంగా నేను గ్యారంటీగా చెప్తున్నా. సరే, ఇంకా అసలు విషయానికి కూర్చో చూడండి. తేజస్వి యాదవ్, ఈ తేజస్వి యాదవ్ స్వయాన బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ పుత్రరత్నం ఈయన గారు. ఇక ఈ లాలూ ప్రసాద్ యాదవ్ గురించి చెప్పాలంటే, సామాజిక న్యాయం పేరుతో ఆర్జేడీ పార్టీ పెట్టి బీహార్లో రాక్షస రాజ్యం నడిపినాడు. పచ్చి కుల రాజకీయాలు చేసి బీహార్ను రావణ కాష్టమారి మార్చినాడు. లాలూ ప్రసాద్ యాదవ్ ఈయన గారి పాలనా సమయంలో సిబిఐ వాళ్ళు బీహార్కు వెళ్ళడానికి కూడా భయపడినారు. మీరు వినింది నిజమే స్వామి. బీహార్ వెళ్ళడానికి సాక్షాత్తు సిబిఐ అధికారులు భయపడిపోయినారు. అట్నే కేంద్ర బలగాలను ఇచ్చి పంపిస్తామన్నా కూడా మేము బీహార్కు వెళ్ళమని చెప్పేసి సిబిఐ అధికారులు సాక్షాత్తు సుప్రీంకోర్టుకి తెలియజేశారు. అంటే ఆ రోజుల్లో ఈ లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ను గూండా రాజ్యంగా మార్చి అంత దారుణంగా పరిపాలించాడనమాట. అర్థమైందా? బీహార్లో పంటలు పండవు, ఇక్కడ సారవంతమైన భూములు లేవు, అందుకే బీహార్ ప్రజలు వెనకబడిపోయినారు అని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మీకు తెలియని విషయం ఏంటంటే, ఈ బీహార్ రాష్ట్రం గుండా గంగానది అయితే ప్రవహిస్తుంది. అంటే ఈ గంగానది ద్వారా బీహార్లో అత్యంత సారవంత భూములు అయితే ఏర్పడినాయి. బీహార్ పొలాల్లో మీరు ఈ పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, పిచ్చి మొక్కలు వేసినా కూడా అవి మహావృక్షాలుగా పెరుగుతాయి. అంత సారవంతమైన భూములు. బీహార్లో ఉన్నటువంటి ఈ నీటి లభ్యత మన తెలంగాణ రాష్ట్రంలోనూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనూ కనుక ఈ రైతులు కనుక ఉంటేనా, నా సామిరంగా ఇప్పటికీ మన తెలుగు రైతులు అయితే కోటి సంపాదించండు. అంత సారవంతమైన భూములు, ఆ మరి నీళ్లు కూడా అంత పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట. ఉదాహరణకు మన గోదావరి జిల్లాలో ఉండేటటువంటి భూముల కంటే ఈ బీహార్లో ఉండే భూములు 2.7 రెట్లు సారవంతమైనటి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కానీ అలాంటి బంగారం బండే బీహార్ను సామాజిక న్యాయం పేరు చెప్పి ఈ లాలూ ప్రసాద్ యాదవ్ వల్లకాడు చేసి పారేసినాడు. దేశంలో అత్యధికంగా పేదలు ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ తర్వాత స్థానం వచ్చేసి ఈ బీహార్దే. ఇప్పటికి కూడా బీహార్ అయితే కోలుకోలేకపోతుంది. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, మన చరిత్ర గురించి ఇప్పటి యువతరానికి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. మన మీడియా ఎట్టా ఈ విషయాలన్నీ కూడా చెప్పదు. సరే, మనమైనా కూడా చెప్పాల్సిన అవసరం ఉండాలి. అందుకనే ఈ విషయాలన్నీ కూడా మీకు నేను చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు ఈ తేజస్వి యాదవ్ విషయానికి వద్దాం. ఈయన గారు 2 సంవత్సరాల పాటు బీహార్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆ కాలంలో బీహార్లో దాదాపుగా 50కి పైగా ఈ రాజకీయ హత్యలు అయితే జరిగాయి. ఎవరు జయించినారనేది నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ తేజస్వి యాదవ్ 9వ తరగతి తప్పినాడు. అసలు అభివృద్ధి అంటే ఏంది, ద్రవ్యోల్బణం అంటే ఏంది, అసలు మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్న విషయాలు ఏవి కూడా ఈ తేజస్వి యాదవ్ తెలియదు. మరొక విషయం ఏందో చెప్పనా, ఈయన గారికి సరిగ్గా సంతకం పెట్టడం కూడా రాదంట. ఈ విషయం నేను చెప్పడంలే, సాక్షాత్తు ఎన్నికల స్ట్రాటజిస్ట్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ గారే మీడియా ముఖంగా ఈ విషయం చెప్పినాడు. అది ఆయన గురించి చెప్పాలంటే. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ తేజస్వి యాదవ్కు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన పట్టరాని కోపం వచ్చిందంట. ఎందుకో చెప్పానా? చెప్తాలే. దీంతో తేజస్వి యాదవ్ ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. రగిలిపోయి ఏకంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే చెప్తా. క్రీడలు వేరు, రాజకీయాలు వేరు. కాబట్టి భారత క్రికెట్ టీము ఖచ్చితంగా పాకిస్తాన్లో జరిగేటటువంటి ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లాల్సిందే. పాకిస్తాన్ వెళ్లేందుకు బీసీసీఐ మన దేశ క్రికెట్ టీంకు పర్మిషన్ ఇవ్వాల్సిందే. అసలు పాకిస్తాన్కు భారత క్రికెట్ జట్టును పంపించకపోవడం చూస్తానంటే నాకు ఆశ్చర్యంగా ఉన్నది. క్రీడలు వేరు, రాజకీయాలు వేరు. క్రీడలను రాజకీయాలను ఎట్ట కలిపి చూస్తారు అని చెప్పి మాట్లాడాడు. నేను చెప్తా సమాధానం. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అవసరం లే, ఓకేనా? దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అవసరం ఎలా? ఇప్పుడు నేను కొన్ని కామెంట్లో చూసిన, ఏది మనం అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చేసేటప్పుడు ఇది ఈయన గారి తెలివితేటలే. ఎందుకంటే బానిస బతుకులు కదా, ఈయనలాగే వాళ్ళే కూడా బానిసత్వ భావజాలం అది పాదు. బానిసత్వ భావజాలం ఒకవైపు, స్వార్థం ఒకవైపు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళని ఏదో ఒక విధంగా భరిస్తా, వాళ్ళని మోసుకొని రావాలా, వాళ్ళకి జాకిలేసి లేపాలా, ఏదో ఒక విధంగా మా వాళ్ళని ముఖ్యమంత్రులు చేయాలా, ఏదో ఒక విధంగా మా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ఆ జిజ్ఞాసతో వీళ్ళు బతుకుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళకు చెప్పాలంటే అశుద్ధం కూడా వీళ్ళకి పరమాణం మారి కనపడుతుంది. అది మ్యాటర్. చెప్తా. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లో ఉండేవాళ్ళు పక్కింట్లో వాళ్ళు కొట్టుకొని చచ్చారు, లేదా పొద్దున్న లేచిన టాంచి అమలకలు పడతారు, మీ ఇంటి మీదకి వచ్చి మీ ఆడవాళ్ళని తిడతారు, వాళ్ళ మీద సరే ఏదో తప్పుడు పని చేసేదానికి ప్రయత్నాలు చేస్తారు, చైన్ కూడా చేస్తారు.
మీ ఇంట్లో ఉండవాళ్ళని ఒకరిని ఇద్దరినో చంపుంటారు దారుణంగా కిరాతకంగా. న్యాయం మీ వైపునే ఉంటుంది, వాళ్ళు అన్యాయంగా వచ్చి చేస్తారు. సరే ఈడ ఇప్పుడు ఇదంతా కూడా పెద్దవాళ్ళ మధ్యలో గొడవలు. వాళ్ళు వచ్చి మా వాళ్ళు కొట్టారు, మా వాళ్ళు తిట్టారు, మా వాళ్ళ మీద బలాత్కారం చేశారు, మా ఇంట్లో ఒకరిని ఇద్దరినో చంపినారు. ఎంత వేరు, ఎంత పెద్దవాళ్ళ సమస్యలు. వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి మధ్యలో ఉండే గొడవలు, ఈ గొడవలు వేరు, క్రీడలు వేరు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒక 4-5 మంది పిల్లలు ఉంటారు, మీరు వాళ్ళు పోయి క్రికెట్ ఆడతారా అంటే అమ్మా తొప్పుకోరు, వాడు మా అమ్మని తిట్టాడో, వాడు మా అక్కని తిట్టాడో, వాడు మా నాయన కొట్టాడో అని చెప్పి మీకు ఇంత రోషాలు పొడుచుకొచ్చాయే. ఏది 2 కుటుంబాల మధ్యలో విషయాలకే. కానీ పాకిస్తాన్ మన దేశం మీద ఎన్నిసార్లు ఈ తీవ్రవాదాలను పంపించి ఎన్నిసార్లు దాడులు చేపించిందో, ఎన్నిసార్లు ఎన్ని దారుణాలు కూడిగట్టిందో మనకు అందరికీ బాగా తెలుసు. ప్రతిరోజు కూడా బార్డర్లో కవించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ పాకిస్తాన్ ముండాకొడకల వల్ల మన దేశ సైనికులు ఎంతమంది బలైపోయినారో మనకు అందరికీ కూడా తెలుసు. కానీ వీటిలన్నింటినీ మర్చిపోయి క్రీడలు వేరు రాజకీయాలు వేరు అని చెప్పేసి పాకిస్తాన్ పోయి మన వాళ్ళు క్రికెట్ ఆడాలంట. కడుపుకు అన్నం తింటున్నావా, శుద్ధం తింటున్నావా రా నాయన? ఎట్రా పుట్టినావు భారతదేశంలో? ఒరే ఈ వీరులు పుట్టిన దేశంలో, రోషంగా మొగోడతనంగా బతికే ఈ దేశంలో నీ అట్లాంటి పందులు ఎట్రా పుట్టినాయే? నువ్వు పుట్టాల్సింది పాకిస్తాన్లో కదా. నీ అట్లాంటి నీచమైన కుక్కలు ఎట్టుండా ఈ దేశంలోనూ? కనీసం కించెంతైనా కూడా దేశభక్తి లేకుండా, రోషం లేకుండా, ఆత్మాభిమానం లేకుండా ఎట్రా బతుకుతారు మీ అట్టోళ్ళు? మీ బతుకులు ఒక బతుకులు ఏం మనుషులు రా అంటే వాళ్ళు మన దేశం మీద, మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు, అసలు మన భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి అది పనిగా వాళ్ళు తీవ్రవాదాలను పెంచి పోషిస్తున్నారు. డజన్ల కొద్ది తీవ్రవాద సంస్థలు ఏర్పడినాయి. ఇవంతా దేనికోసం? భారతదేశాన్ని నాశనం చేయడం కోసం. అలాంటి పాకిస్తాన్ పోయే వాళ్ళతో కలిసి క్రికెట్ ఆడాలా? కడుపుకు అన్నం తింటున్నారా లేదా? ఒకరోజు తెలివి ఉండకల్లా ఈ మరి మాట్లాడేదానికే. కనీసం 2 కుటుంబాల మధ్య గొడవలు ఉంటేనే కనీసం పచ్చగడ్డి వచ్చే బొగ్గుమంటుంది. ఈ ఇంటి మీద వాళ్ళని కాయకి ఆ ఇంటి మీదకి వాళ్దాం, ఆ మాదిరి ఉంటారు. అట్లాంటిది మనోళ్ళు పోయి పాకిస్తాన్లో క్రికెట్ ఆడాలంట. ఏం మనుషులు రా స్వామి, ఏం పుట్టకలరా నాయన? ఎట్లా మారి మాట్లాడతారో? ఈయన గారు చెప్పడం, ఈ విషయంలో మోడీ ప్రభుత్వం అతి పెద్ద తప్పు చేస్తుంది. అసలు భారత జట్టు పాకిస్తాన్కు వెళ్ళడానికి మోడీ ప్రభుత్వానికి ఉన్న అబ్జెక్షన్ ఏందని చెప్పి మాట్లాడినాడు. బాబ్బా ఏం తెలివితేటలు రా స్వామి, ఏం తెలివితేటలు రా నాయన? ఎట్రా ఎన్ని తెలివితేటలు వచ్చాయి మీకు? ఈయన గారు చెప్పడం మళ్ళీ దీనికి ఒక లాజిక్. 2015లో నరేంద్ర మోడీ బిర్యానీ తినడానికి అని చెప్పి, అంటే భారతదేశంలో బిర్యానీ లేక నరేంద్ర మోడీ గారు తినే వంటకాలు ఎక్కడ దొరక్క బిర్యానీ తినడానికి సడన్గా పాకిస్తాన్కి పోయించాడని చెప్పి మాట్లాడినాడు. కానీ భారత్ క్రికెట్ జట్టు మాత్రం పాకిస్తాన్ వెళ్ళడానికి వీల్లేదా అని చెప్పి ఆయన క్వశ్చన్లో. ఒరే సన్నాసి, ఒరే నేనేం తింటాలో కూడా నాకు అర్థం కలగానే ఆయన పోయింది. కనీసం ఇంకనైనా కూడా వాళ్ళ ఆలోచనలు మారుతాయి, వాళ్ళు కనీసం ఈ తీవ్రవాదాన్ని దూరం పెట్టి ఇప్పటికైనా కూడా భారత్తో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరచుకొని ప్రశాంతంగా బతుకుతారు అని చెప్పి ఆయన పోయింది. ఆ విధమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడడానికి ఆయన ముందడుగు వేశాడు. కానీ ఏం ప్రయోజనం? మార్పు రాలేదు కాబట్టి ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు ప్రతి విషయంలో కూడా. కనీసం కనీసం ఎలిమెంటరీ స్కూల్కి పోయే 1వ క్లాస్ 2వ క్లాస్కి పిల్లలకు ఉండే తెలివితేటలు కూడా నీకు లేవంటే ఏం మనిషివి? నీకు ఎందుకు రాజకీయాలు? మీకు మళ్ళీ ఒక రాజకీయ పార్టీ ఏం చేద్దామని? నాయన ఇది ఒక కులానికి సంబంధించింది కాదు, ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది మన దేశానికి సంబంధించిన విషయం. మన దేశానికి సంబంధించిన ఆర్మీలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సరే ప్రతి ఒక్కరు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు ఎంత దేశభక్తితో పోయి ఆడ ఎండనక చల్లనక వాననక గాలికి దుమ్ముకు ధూళికి ఎంత కష్టపడతారు వాళ్ళు దేశభక్తితోనే కదా. వాళ్ళు అంత కష్టపడతా కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుకుంటా ఉంటే వాళ్ళ గుండెలను అడ్డం పెట్టి సరిహద్దుల్లో మనం ఇలాంటి లంగా మాటలు లత్కోరు మాటలు మనం మాట్లాడతామా? కడుపు కన్నమే కదా మనం తింటాందా? కనీసం వాళ్ళకు ఉండే దేశభక్తిలో కనీసం కాలు బాగా ఉన్నా మనకు ఉండద్దా? ఎందుకు ఇట్లాంటి నీచమైన బతుకులు బతకడం అర్థం లేకుండా? ఈయన గారు ఈ విషయాన్ని ఇదేదో పెద్ద బొక్కన్నట్టు దీన్ని తీసుకొచ్చి మీడియా ముందు నిలబడుకొని మళ్ళీ ఆడు జిగ్గిమని చిందులు దొక్కడమేనా? ఏం జరుగుతుంది ఇదంతాను? సరే, ఇక తేజస్వి యాదవ్ మాట్లాడిన మాటలను మనం పోస్ట్ మార్టం చేస్తే మన మీద మనకే జాలి కలుగుతుంది. ఎందుకంటే అంత మూర్ఖుడు. ఎందుకంటే ఇలాంటి సన్నాసి మాట్లాడిన పరిపక్వత లేని మాటలను మనం వీటిలా మనం విశ్లేషించేదని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకంటే ఇట్లా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? అది మ్యాటర్ అయితే. నేను మీకు ఇంకో మాట చెప్పాలా. ఈయన గారు ఇండి కూటమి తరఫున బీహార్కు కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి అనమాట. ఇండి కూటమి తరఫున ఏది రేపు ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అప్పుడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. బీహార్ ఎంత పాపం చేసుకుంటే ఇటు నాయకులు దొరుకుతారో ఇంకెంతకు మించి నేనేం చెప్పాలా? అది ఈయన తెలివితేటలో ఈయన కథ. ఇండి కూటమిలో ఎటాటి నాయకులు ఉన్నారో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా. అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే, నేను ఎవరిని కించపరచడానికి నేను మాట్లాడాల. కేవలం
వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది, వాళ్ళ భావజాలం ఎలాంటిదో మీకు తెలియజేసే ప్రయత్నమే నేను చేస్తున్నా. అది మ్యాటర్ అయితే. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.